సంక్రాంతి సందర్భంగా ఏలూరు జిల్లాలో డ్రగ్స్, గంజాయి, కోడిపందాలు, జూదం, మద్యం వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగమణి డిమాండ్ చేశారు. సమాజాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్యలు విపరీతంగా పెరిగాయని, హైకోర్టు తీర్పులు కూడా ఉల్లంఘించబడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఎక్సైజ్, పోలీస్ యంత్రాంగం తగిన విధంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిఎన్విడి ప్రసాద్, తెల్లం రామకృష్ణ, జి రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శిని సిపిఎం పార్టీ జిల్లా సమావేశాలు నిన్న ఈరోజు జరిగినాయి. ఇందులో ఇటీవల కాలంలో డ్రగ్స్, గంజాయి అనేది విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఫలితంగా యువత యొక్క భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం కేవలం చేతులు ముడుచుకుని కూర్చున్న పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఆ డ్రగ్స్ ముఠాకి, ఆ గంజాయి ఆ ముఠాకి ఆఖరికి పెంచలయ్య అనేటువంటి యువకుడు నెల్లూరులో దారుణ హత్యకి గురైన ఈ రోజుకి కూడా గుణపాఠం నేర్చుకునే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. భోగి ముందు రోజు వరకు చాలా హడావిడి చేస్తారు, ఆర్భాటం చేస్తారు, ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఒక సాదాసీదా వ్యక్తులు, కోడి పుంజి పట్టుకుని వెళ్ళేటువంటి సాదాసీదా వ్యక్తులను పట్టుకుని జైల్లో పెట్టడం, తీవ్ర శిక్షలు వేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తారు. అధికారుల యొక్క సహకారంతో ఈ బరులన్నీ నడుస్తున్నాయి. పోలీసులు కూడా ముందేదో హడావిడి చేయడం కాదు, అసలు జరిగే సందర్భంలోనే వాళ్ళు తమ శక్తిని అంతటిని ప్రదర్శించి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. అది ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా వాళ్ళని అణిచే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ రెండింటిని అరికట్టడం ద్వారా యువత యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క ఆరోగ్యాలు, జీవితాలు, డబ్బులు, వాళ్ళ యొక్క విలువైన జీవితాలని కాపాడేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.